హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు కీర్తి మహేష్ ఛానల్. ఏం లేదండి, ఈరోజు క్యారెట్ రైస్ అయితే చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ అయితే పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో యాలక్కాయ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, చిన్నులపాయలు 2 దంచుకుని వేసుకోండి. కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకుంటే రైస్ తినేటప్పుడు ఆ పప్పులు తగులుతూ బాగుంటుంది. క్యారెట్ తురుముకుని అయితే వేసుకోండి. వేసుకుంటే త్వరగానే మగ్గిపోతుంది. మగ్గిపోయినాక ఉప్పు కారం తగినంత వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక చిన్న ముక్క అల్లం అయితే తురుముకుని వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ అయితే. తర్వాత వేసుకున్న తర్వాత కొద్దిగా క్యారెట్ మనం ఫస్ట్లో స్టార్టింగ్ కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే క్యారెట్ అనేది ఫస్ట్ వేగిపోతుంది కాబట్టి మళ్ళీ కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. అప్పుడు కాకపోయినా మనం ఈ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత క్యారెట్ వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోండి, ఎక్కువ ఘాటు లేకుండా ఈ ఫ్లేవర్ కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. ధనియాల పొడి వేసుకుని మొత్తం రైస్ అంతా కలుపుకోవాలి. లాస్ట్కి కొద్దిగా చిన్నులపాయ తొక్కి వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్కి కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే ఇది లంచ్ బాక్స్లోకి నేను రెడీ చేశాను మా వారికి, త్వరగా అయిపోతుందని. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో చెప్పండి.